సినిమాయిన్ మహాం నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జరగాల్సింది జరగలేదు, క్యాన్సిల్ అయిపోయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది వివరంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫంక్షన్ జరగకపోవడం సంగతి పక్క నుంచితే మెన్ ఆఫ్ మాస్ మ్యాన్ నోవాటెల్ హోటల్కి పిచ్చెక్కించారు. నోవాటెల్ చరిత్రలో ఇంతకుముందు ఇలా జరుగుండదు. మెన్ ఆఫ్ మాస్ మ్యాన్ ఎన్టీఆర్ని అభిమానులు ముద్దుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటారు. మరి ఆయన అభిమానులు మెన్ ఆఫ్ మాస్ మ్యానే కదా. ఎన్టీఆర్ అభిమానులు ఎంత మాస్గా ఉంటారో ఆ మాసిజం ఎంత వైల్డ్గా ఉంటుందో ప్రపంచం మొత్తానికి సెప్టెంబర్ 22 సాయంత్రం నోవాటెల్ ముందు కనిపించింది. ఫంక్షన్ జరగట్లేదు అని తెలిసిన తర్వాత పరిస్థితి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. కానీ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత అభిమానులు ఒక విషయం కారణంగా కామ్ అయిపోయారు, డిసిప్లిన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అభిమాన సోదరులకి నమస్కారం. ఈ రోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం. సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను బాధపడుతున్నాను, మీకంటే నా బాధ ఎక్కువ కూడా. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధ్యత గుర్తుకు తెచ్చుకున్నారు. వాళ్ళ అభిమాన హీరో మీద ఉన్న ప్రేమ ఇష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. పొలైట్గా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వెన్యూని వదిలిపెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు. కానీ అంతకుముందు పరిస్థితి అలా లేదు, చాలా గందరగోళంగా ఉంది. ఏ క్షణంలో అభిమానులు అదుపు తప్పుతారో, ఏం జరుగుద్దో అని అందరికీ భయం ఉంది. పోలీసులు కూడా భయపడ్డారు. ఒకనొక టైంలో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. నోవాటెల్ సిబ్బందికి, పోలీసులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఏమీ అర్థం కాక బెత్తరపోయారు. ఫంక్షన్ చూడటానికి నోవాటెల్ హోటల్ దగ్గర గ్యాదర్ అయిన ఎన్టీఆర్ అభిమానులు ఎంత సముదాయించినా వెనక్కి తగ్గలేదు. బారికేడ్లు బ్రేక్ చేశారు, గేట్లు తోసుకుని పడదోసుకుని ముందుకు వచ్చేశారు. హోటల్ ఎంట్రన్స్ దగ్గర గ్లాస్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి తోసుకు వెళ్ళిపోయారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వ్యవహారం అది. పాసులు లేని వాళ్ళని లోపలికి రానేకుండా ఆపేయచ్చు అనుకున్నారు, అది వాళ్ళ వల్ల కాలేదు. పరిస్థితి ఎవరి కంట్రోల్లోనూ లేకపోయేప్పటికీ తప్పలేదు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వెన్యూ చుట్టూతా ఆపైన హోటల్ చుట్టూతో చాలా ప్లేసుల్లో ఘర్షణలు జరిగాయి. ఏదో రకంగా ఫంక్షన్ ని నిర్వహించాలి అని ఆర్గనైజర్స్ తో పాటు పోలీసులు కూడా ప్రయత్నించారు. అభిమానుల్ని పోలీసులు బుజ్జగించడం కనిపించింది. అయినప్పటికీ సిచ్యువేషన్ కలిసి రాలేదు, అభిమానులు కంట్రోల్ అవ్వలేదు. కంట్రోల్ అవ్వకపోవటం అంటే వేరే ఏదో కాదు, అక్కడ సరిపడా ప్లేస్ లేదు. కానీ ఎక్కువ మంది అభిమానులు వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎటు వచ్చాం కదా, ఏదో ఒక చోట ఏదో ఒక మూల నిలబడి ఎన్టీఆర్ని చూద్దామన్న ఆశ, అదే రభసకి కారణం అయింది. ఇంకా పరిస్థితి దారుణంగా ఉండేదేమో, కానీ పోలీసులు అలర్ట్ అయ్యారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ని వెన్యూ దగ్గరికి రావద్దు అని రిక్వెస్ట్ చేశారు, రానివ్వకుండా ఆపారు. అక్కడ ప్లేస్ లేదు, ఎక్కువ మంది జనం వచ్చేసారు. ఎన్టీఆర్ వచ్చున్నట్టయితే ఎన్టీఆర్ని చూడటం కోసం వాళ్ళందరూ ఎగబడితే తొక్కిసలాట్లో ఇంకా చాలా దారుణాలు జరిగేవి. అవి జరగకూడదనే ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేసి పోలీసులు అక్కడికి రానివ్వలేదు. ఏమీ చేయటానికి ఏది సాధ్యం కాక హోప్లెస్ సిచ్యువేషన్లో ఆర్గనైజర్స్, నిర్మాతలు పోలీసుల సూచన మేరకు ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి జరిగిన గందరగోళం మొత్తానికి కూడా ప్రధానమైన కారణం ఏమిటి అంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ని తక్కువ అంచనా వేయటం, చాలా తక్కువ అంచనా వేయటం. కనపడటం లేదా, అర్థం కావటం లేదా? దేవరా మూవీ రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఆయన అభిమానులు ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు, ఎలాంటి పండగలు చేసుకుంటున్నారు.
ఆ సెలబ్రేషన్స్ లో ఇంటెన్సిటీ అర్థం కావట్లేదా? వస్తారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది అంటే ఎన్టీఆర్ ని చూడటం కోసం నలువైపుల నుంచి వస్తారు అభిమానులు తండోపతండాలుగా. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నామని, ర్యాలీగా వస్తున్నామని ఎన్ని రీల్స్ పెట్టారో చూడండి. అప్పుడైనా అలర్ట్ అవ్వాలి కదా. రిలీజ్ కి 10 రోజుల ముందు నుంచే ఎక్కడికక్కడ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి రిలీజ్ రోజున జరిగేంత హంగామా చేస్తున్నారు. అంత ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఎలా కంట్రోల్ అవుతారు అనుకున్నారు? రాకుండా, ఎన్టీఆర్ని చూడకుండా, ఎన్టీఆర్ మాట్లాడేది ప్రత్యక్షంగా వినకుండా ఉండగలుగుతారు అని ఎలా అనుకున్నారు? మామూలు క్రేజ్ లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ని ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నామని విపరీతంగా ఉబలాట పడిపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసేయగలుగుతాం అని అనుకోవటం అత్యుత్సాహం అవుద్ది, ఓవర్ ఎస్టిమేషన్ అవుద్ది. ఎలా అంచనా వేయలేకపోయారో అర్థం కావటం లేదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత భీకరమైన నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీ మొత్తాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్సే డైల్యూట్ చేశారు. వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు ఎన్టీఆర్ని సపోర్ట్ చేయడం కోసం, ఎన్టీఆర్ని ఆన్ స్క్రీన్ మీద చూసి సంబరాలు చేసుకోవడం కోసం, జాతర చేసుకోవడం కోసం. అలాంటి వాళ్ళ ఆవేశాన్ని కంట్రోల్ చేయగలుగుతామని చాలా తక్కువ అంచనా వేశారు. 2000 మందిని మాత్రమే పిలిచి సింపుల్గా ఫంక్షన్ని కానిచ్చేద్దాం అనుకున్నారు. కానీ వెన్యూ దగ్గరికి ఎంతమంది వచ్చారో తెలుసా? 35,000 మంది వచ్చారట. ఇది ఆర్గనైజర్స్ చెప్పడం కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్, పోలీసులకు సంబంధించిన ఇంటెలిజెన్స్ శాఖ సీఎంకి అందించిన రిపోర్ట్లో ఉంది అని తెలుస్తుంది. 2000 మందితో కానిచ్చేద్దాం అనుకున్నారు. ఆ ప్లేస్ కెపాసిటీ 5,000 మంది మాత్రమే. అలాంటి చోటుకి 35,000 మంది వచ్చారు అంటే హైడ్రా పరిధిలో లేకపోయినా నోవాటెల్ కూలిపోయి ఉండేది. పిలవకపోతే రాకుండా ఉండటానికి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమన్నా పేరెంటమా? పిలవలేదని అలిగి ఊరుకుంటారా? పిలవకపోయినా వస్తారు, వద్దని చెప్పినా వస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మ్యాన్ ఆఫ్ మాసెస్. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాకి సంబంధించిన ఫంక్షన్ ని చిన్నగా చేయటం అయితే చాలా కష్టం. అసలు చేయకుండా ఉన్నట్టయితే పోయి ఉండేది. ఎన్టీఆర్ ఓ పబ్లిక్ ఫిగర్. ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కోట్లలో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఎప్పుడో కానీ అవకాశం దొరకదు వాళ్ళ అభిమాన హీరోని ప్రత్యక్షంగా చూడటానికి. ఆ పైన ఎన్టీఆర్ స్టేజ్ మీద స్పీచ్ అదరగొడతాడు. ఆ స్పీచ్ని స్వయంగా వింటూ ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అని ప్రతి ఒక్క అభిమాని అనుకుంటాడు. ఇంకా చాలా డిమాండ్లు ఉంటాయి అభిమానులకి. వాటన్నిటికీ సెంటర్ పాయింట్ ఇలాంటి ఫంక్షన్సే. అలాంటి ఫంక్షన్స్ని ఆలోచన లేకుండా, అంచనా వేయకుండా నిర్వహించాలి అనుకోవటం మాత్రం చాలా పెద్ద తప్పు. ఎప్పుడో కానీ అభిమాన హీరోని ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరకదు. వీలైనంత దగ్గరగా ఆ హీరోని చూసి పరవశించిపోవాలి అని లక్షల గుండెలు తపనతో కొట్టుకుంటా ఉంటాయి. అలాంటి ఎమోషన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. ఆ ఎమోషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని కళ్ళాలేసి కంట్రోల్ చేద్దాం అనుకుంటే ఇలాగే జరుగుద్ది. విధ్వంసం జరుగుద్ది. హైదరాబాద్లో పర్మిషన్స్ రావట్లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. మిగతా ఏరియాల్లో అవకాశం లేదా ఫంక్షన్ చేసుకోవటానికి? ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్. ఆంధ్రప్రదేశ్కి వస్తే కోస్తాలో పరిస్థితులు సరిగ్గా లేవు అనుకుంటే రాయలసీమకు వెళ్ళొచ్చు. రాయలసీమ 4 జిల్లాల్లో ఎక్కడో ఒక చోట ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుండేది కాదు. ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే బళ్ళారి వెళ్ళినా బ్రహ్మాండంగా జరుగుండేది ఈవెంట్. ఎక్కడికైనా వచ్చుండేవాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఓపెన్ గ్రౌండ్లో చేయాల్సిన ఫంక్షన్ని రాంగ్ ప్లేస్లో ప్లాన్ చేశారు. అందుకనే దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది. ఫంక్షన్ కోసం ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అభిమానులు వచ్చారు. వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఎన్ని రోజులు బాధపడతారు వాళ్ళు, వచ్చాము ఎన్టీఆర్ని చూడలేదు అని. కానీ ఒక మెసేజ్ మాత్రం స్ట్రాంగ్గా వెళ్ళింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇకపైన ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదు అని. ఉంటారు, అందరూ జాగ్రత్తగా ఉంటారు, ఉండాలి అన్న అల్టిమేటమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా ఇచ్చారు అని చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, అందరూ మూవీ లవర్స్ అందరూ కూడా ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అవడానికి సంబంధించి డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ ని అందరూ మిస్ అయ్యారు. అలాగే దేవరా మూవీకి సంబంధించి మూవీ టీం, అలాగే వచ్చిన గెస్ట్లు ఇంకేమైనా ప్రత్యేకమైన విశేషాలు చెప్తారేమోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అవన్నీ లేకుండానే డైరెక్ట్గా సినిమా రిలీజ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇది ఒక వెలితి. పోతే ఈ వెలితిని సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్తో ఎన్టీఆర్ అభిమానులు క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. చూద్దాం మరి కొరటాల శివ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆయన అభిమానుల్ని ఎంత బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తారో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.